ప్రారంభించుకుంటాం. గురించి తెలంగాణ పురపాలక సంఘం చట్టము 2000 వసతుల కల్పనకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనైనది. దానికి 2,84,76,000 పైన పేర్కొన్న తర్వాత మిగిలిన బడ్జెట్ లో ఈ క్రింది వాటికి కేటాయింపులు ప్రతిపాదించినది. పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాలలో వసతుల కల్పనకు 10 లక్షలు, వైగణ ధామంలో నిర్మాణం మరియు నిర్వహణకు 12 లక్షలు, పబ్లిక్ ఆధునిక జంతు వధశాల నిర్వహణకు 14 లక్షల రూపాయలు, శాస్త్రీయమైన పద్ధతిలో డంపింగ్ యార్డులు మరియు సంవత్సరపు అంచనా ఆదాయము 44,80,50,000, మొత్తం 61,37,53,000. 2025-26 సంవత్సరపు సవరణ అంచనా వ్యయము 44,80,50,000. 31/3/2026 నాటికి వ్యయంపై అంచనా ఆదాయం మిగులు 13,20,90,000. 2026-27 సంవత్సరపు వార్షిక అంచనా ఆదాయ వ్యయంలో 1/4/2026 నాటి అంచనా ప్రారంభ నిల్వ 13,28,90,000. 2026-27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయము 33,70,10,000. 2026-27 సంవత్సరపు ప్లాన్ మరియు నాన్ ప్లాన్ గ్రాంట్ల అంచనా ఆదాయము 33 కోట్లు. మొత్తం అంచనా ఆదాయము 83,99,05,000. 2026-27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా వ్యయము 33,70,10,000. 2026-27 సంవత్సరపు ప్లాన్ మరియు నాన్ ప్లాన్ గ్రాంట్ల అంచనా వ్యయము 33 కోట్లు. మొత్తం అంచనా వ్యయము 66,70,01,000 రూపాయలు. 31/3/2027 నాటికి సాధారణ నిధుల అంచనా వ్యయంపై అంచనా ఆదాయం మిగులు 5,69,53,000. 27 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం నుండి సాధారణ నిధుల అంచనా వ్యయం పోగా మిగిలి నిల్వను ఈ దిగువ చూపిన విధంగా అభివృద్ధి కార్యక్రమాల కొరకు ప్రతిపాదించినది. ఆదాయము పన్నుల ద్వారా ఆదాయము 14,46,79,000. అసైన్ రెవెన్యూ ద్వారా ఆదాయము 3 కోట్లు. పన్నేతర ఆదాయము 16,23,30,000. అంచనా వ్యయము ఛార్జీడ్ వ్యయాల కింద అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలకు 8,50,00,000. పారిశుద్ధ నిర్వహణకు 3,09,30,000. విద్యుత్ ఛార్జీలకు 3,66,00,000. రుణాల చెల్లింపు కోసము 2 కోట్లు. 10% గ్రీన్ బడ్జెట్ కింద 3,37,01,000 రూపాయలు. ఇతర నిర్వహణ వ్యయం కింద 4,53,50,000. 1/3 మిగులు బడ్జెట్ కేటాయించడానికి 2,84,76,000. అంచనా మిగులు బడ్జెట్ ప్రజల సౌకర్యాల కల్పన కొరకు వార్డుల వారి అభివృద్ధి పనులకు 5,69,53,000. ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 504114/2026/B1 తేదీ 28/2/2026లోని ఆదేశముల క్రమము ప్రజల సంక్షేమాల కొరకు తప్పనిసరిగా వ్యయం చేయవలసి ఉన్నందున కేటాయింపులు ఈ దిగువ విధంగా ప్రతిపాదించినది. కమర్షియల్ యాక్టివిటీ కూడా జరుగుతాం. దీంతో పాటుగా ఏవైతే అష్యూర్డ్ ఇన్కమ్ రావాల్సిన రెంటల్స్ ఉన్నాయో, టౌన్ హాల్ కావచ్చు, షాపులు కావచ్చు, వాటన్నిటితో కలిపి మనం జీతభత్యాలకు, డీజిల్కు, కరెంటుకు, మిగతా ఈ సీసీ ఛార్జెస్ అన్నీ ఉంటారు, వాటన్నిటి కూడా అయ్యే విధంగా మనం చేసుకోవాలి. అది కూడా కొంత లోటు వస్తున్న విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. మరి మా గౌరవ కౌన్సిలర్ నేను ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడా, జస్ట్ 2-3 నిమిషాలు మీకు చెప్పదలిచిన. మనందరం కూడా ఇందులో ఒక సభ్యులమే, నేను కూడా మీలాగా ఒక ఎక్స్-ఆఫీసర్ సభ్యులు. మనందరిది కూడా బాధ్యత మీ వాడితో పాటు జగిత్యాల పట్టణం బాగుండాలి. మరి బాగుండాలి అంటే తప్పకుండా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. డెవలప్మెంట్ వరకు వస్తే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని స్పెషల్ ఫండ్స్ వస్తున్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ సెంట్రల్ వస్తాయి. ఈ రకరకాలుగా వచ్చినా కానీ ఈ మెయిన్గా ఈ ఛార్జెస్కు మనం తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా నా వంతుగా ప్రయత్నం చేసి మనకు LRSE కానీ లేదా స్టాంప్ డ్యూటీ ఉంటే తక్కువ ఉన్న కాడ మనకు శాలరీస్ కూడా కాకపోతే ఆ బిల్స్ కూడా క్లియర్ చేయిస్తున్నా. వాటి కోసం ప్రత్యేకంగా దృష్టి పెడతాం. చాలా రోజుల నుంచి కూడా కొంత పెండింగ్ ఉన్న విషయం మీ అందరూ కూడా తెలుసు. సభలో 2 విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ఈ కాంప్లెక్స్ నుంచి రావాల్సిన రెంట్ ఇంక్లూడింగ్ టౌన్ హాల్
దాదాపు 1,35,00,000 రూపాయలు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మనం పేదవాళ్ళు కాదు, వాళ్ళు వ్యాపార నిమిత్తం తీసుకున్నారు కాబట్టి అయితే కట్టాలి లేదా వెకెట్ చేయాలి. దీంట్లో దయచేసి మన కౌన్సిలర్స్ కూడా సహకరించాలి, అధికారులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. దీంట్లో కౌన్సిలర్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేరు. రెండవది, వాడకట్టాల ట్యాక్స్ వసూలు చేసినప్పుడు మనం పెద్దగా పెంచలేదు, అందరం కూడా కట్టాలి. ఇవాళ నేనే దాదాపు 1,30,000 రూపాయలకు క్యాష్ చెక్లు కలిపి రాసిచ్చాను, హాస్పిటల్ ఉంది, ఇల్లు కలిపి. కాబట్టి అందరం కూడా ఉన్నవాళ్ళని తప్పకుండా కట్టాల్సిందే. పేదవాళ్ళకి ఎట్లయినా లేదు, కరెంటు కాడికి ఉచితంగానే ఇస్తాం. ఇవన్నీ ఇవ్వాలన్నప్పుడే మనము ఇన్ని వార్డుల నుంచి పేదవాళ్ళు వెళ్ళిన నూకపల్లి, అర్బనైజింగ్ కాలనీ కావచ్చు, ఇప్పుడు జగిత్యాల కలిసింది, తారక రామనగర్ పిలుస్తాం, అక్కడైనా కానీ అలాంటి పేదవాళ్ళ నుంచి పెద్దగా పన్నులు వసూలు చేయకపోయినా కరెంటు మొత్తం ఫ్రీ ఇచ్చినా మరి రావాలంటే మనం ట్యాక్స్ వసూలు చేయాలి. లాస్ట్ ఇయర్ 8 crores పైన వచ్చింది, ఇప్పుడు ఓన్లీ 5 కోట్ల చిల్లరనే వసూలైందన్నారు. మరి ఈ ఇయర్ ఎండింగ్ లోపల టార్గెట్ రీచ్ కాకపోతే కేంద్రం నుంచి రావాల్సిన గుర్తింపు ఫైనాన్స్ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. అందుకోసం అధికారులు కానీ మన పాలకవర్గ సభ్యులు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకంగా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బడ్జెట్ విషయంలో డీటెయిల్గా చెప్పే అనుభవం ఉన్నది. ఇక మీ అందరూ కూడా తెలిసి, మీరు గతంలో వచ్చినప్పుడు కూడా అంతా కూడా మన అకౌంట్స్ ఆఫీసర్ గణేష్ గారే చెప్తారు. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అడిగితే క్లియర్ చేస్తారు. ఎందుకంటే చైర్మన్ గారు కొత్తగానే నియోజకవర్గం కాబట్టి వాటిని కూడా కొంత అనుభవం రావడానికి టైం ఉంటుంది. గణేష్ చెప్తున్న డౌట్స్ ఉంటే చదివిన తర్వాత మీరు ఏది అడిగినా గణేష్ గారు చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, నా వంతుగా ఏదైనా సహకారం ఉంటే మీరు ఏం చెప్పినా కానీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.